హిందువులు సూర్యుడిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగలలో రథసప్తమి ముఖ్యమైనది. మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజును రథసప్తమిగా పాటిస్తారు. సూర్యుడి రథాన్ని 7 గుర్రాలు లాగుతుంటాయని, ఆ గుర్రాల గమనం ఈ రోజు దక్షిణం నుండి ఉత్తరానికి మల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా సూర్యుడి గమనం దక్షిణం నుండి ఉత్తరానికి మారేది రథసప్తమి రోజునే అని అంటారు. రథసప్తమి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇక ఈ రోజు తప్పకుండా వినవలసిన మాఘ పురాణంలోని రథసప్తమి కథను ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పురాణం ప్రకారం రథసప్తమి గురించి ఆ మహాశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా, బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లుగా వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఇలా వివరిస్తున్నాడు. చూడు దిలీప మహారాజా, ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మల దారిద్ర్యం పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. మాఘమాసంలో రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యతను ఈ కథ చెబుతుంది. ఇక ఆ కథను వివరిస్తున్నాను, శ్రద్ధగా సావధాన మనస్కుడవై విను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 భార్యలు కలరు. అతను గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి వారిని ఆదుకునేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనను ఏమి లాభం, అపుత్రస్య గతిర్నాస్తి అనునటులా పుత్ర సంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు. తన వంశం ఎటులా అభివృద్ధి చెందును, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుతూ ఉండేవాడు. ఒకనాడు తన రథమెక్కి నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ గొప్ప తపస్సంపన్నులైన ఋషులు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అచట తపోధనులందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇలా పలికాడు. ఓ మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశపు రాజును. నా పేరు సులక్షణుడు. నాకు 100 భార్యలు కలరు. అయినా ఏమి లాభం, ఒక్క సంతానమైనను కలగలేదు. కావున నాకు పుత్ర సంతానం కలగాలంటే ఏమి చెయ్యాలో సెలవియండి అని అంజలి ఘటించి వారందరినీ ప్రార్థించాడు మహారాజు. మహారాజు మాటలు విని మునిశ్రేష్ఠులు జాలి పొందారు. వారు మహారాజుతో ఇలా అన్నారు. రాజా, నీవు సంతానహీనుడవు అవుటకు ఒక కారణం ఉన్నది. పూర్వ జన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఉంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చెయ్యలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణుడికి గుమ్మడికాయ అయినను దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి నీవు సంతోషంగా ఉండేవాడివి. కావున పూర్వజన్మ కర్మఫలం వలనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరైతే మాఘమాసంలో రథసప్తమి రోజు అనగా శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం అనగా గుమ్మడికాయను దానం చేస్తారో వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకు ఇచ్చి వారు ఇలా పలికిరి. దీనిని నీ భార్యల చేత తినిపించుము అని పలికిరి. ఇక మహారాజు మహాభాగ్యమని ఫలమును కళ్ళకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. భర్త మాట విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చారు. ఇక మహారాజు తాను తీసుకుని వచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజన అనంతరం సేవింపమని చెప్పి తన గదియందు ఫలం భద్రపరిచి తాను కూడా భోజనశాలకు భార్యలతో కలిసి వెళ్ళాడు. 100 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించాలి అని తలచి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ తెలియని దానివలే అందరితో కలిసి భోజనం తింటుంది. అలా భోజనం చేశాక ఆ ఫలమును చూడగా ఆ ఫలం అక్కడ లేదు. ఇక మహారాజు విచారించాడు.
కొంతకాలానికి చివరి భార్య గర్భవతి అయిన సంగతి మహారాజుకు తెలుస్తుంది. మహారాజు తన తలను ఖండిస్తాడేమో అనుకుని రాజ్యం విడిచి వెళ్ళిపోతుంది మహారాణి. రాజ్యం విడిచి వెళ్ళి అడవిలో ఒక ఇంట్లో ఆ బాలుణ్ణి కన్నది. ఒకరోజు ఆ చిన్నరాణి అడవిలో ఒక పులికంట్లో పడి పులిచే చంపబడింది. ఇక ఆ పిల్లవాణ్ణి పెంచే తల్లి కూడా అడవిలో ఆ పిల్లవాణ్ణి వదిలి వెళ్ళింది. పాపం ఆ బాలుడి జాతకం ఎటువంటిదో కాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇక ఆ పిల్లవాడిని దీనరక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో ఆ బాలుని చెయ్యి తులసి చెట్టు పైన పడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయము కలగలేదు. పైగా దైవభక్తి కలిగింది. ఉదయం లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా ఉన్నందున భయపడి బిగ్గరగా ఏడ్చాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలుడికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలం గడుపుతూ ఉండేవాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం కలవాడైనాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ ఇలా అనేవాడు, నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు విరక్తుడై, ఛీ, ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నా బ్రతుకెందుకు అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది, ఓ బాలచంద్ర, నీవు అలా విచారించకు. ఈ సమీపంలోని ఒక కోనేరు ఉన్నది. ఇప్పుడు మాఘమాసం ప్రవేశించింది. అందున ఈరోజు రథసప్తమి. అందువల్ల నీవు సరస్సులో స్నానం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికిన మాటలు ఆకాశం నుండి వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరానికి వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. ఆ బాలుడి నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతడిని దీవించి, బాలక, నీకేమి కావలయునో కోరుకొనుము అని అనగా దానికి బాలుడు ఎంతో సంతోషించి నమస్కరించి, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలన చెయ్యువారు ఎవ్వరైనను లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ అడవి జంతువులే నన్ను రక్షించి పోషించుచున్నవి. కావున మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని పోండి, మరేమియూ అక్కరలేదు అని ప్రార్థించాడు. దానికి శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు, ఓయి రాజనందన, నీవు ఇంకను భూలోకమందున ధర్మంగా పరిపాలన చేయవలసి ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. కావున నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కొలను సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుణ్ణి తోడి ఇచ్చి సులక్షణ మహారాజు వద్దకు పంపెను. అప్పటికే సులక్షణ మహారాజు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయినో, పుట్టిన బిడ్డ ఏమాయునో అని తన రాజ్యమంతయు వెతికించి తాను వెదికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాజ్యకార్యాలు చూడకుండెను. అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని ఈ బాలుడి జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు ఎంతో ఆనందించాడు. తన కొడుకైన ఆ బాలుణ్ణి కౌగలించుకుని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారుడికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. అలా మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు అనగా రథసప్తమి రోజు చేసిన స్నాన ఫలితం వల్ల ఆ వనంలో జీవించే బాలుడు సుధర్ముడు అనే పేరుతో రాజ్యానికి రాజై దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఇది మాఘ పురాణంలోని రథసప్తమి కథ.
రథసప్తమి వ్రత కథ ప్రారంభం. ఈ కథను స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి వివరించారు. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి 1000 యజ్ఞములు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. మరి ఇప్పుడు మనం ఆ వ్రత కథ గురించి తెలుసుకుందాము. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఇలా అడిగెను, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనా ప్రాప్తించినదా అనగా శ్రీకృష్ణుడు ఇట్లు జవాబిచ్చెను. పూర్వం కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నారు. అట్టి కర్మము వారికి ఎందుకు కలిగినదో తెలపవలసిందని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ఆ రాజు అడగగా, అలా అడిగిన రాజుకి ఆ బ్రాహ్మణుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. ఓ రాజా, మీ కుమారులు పూర్వ జన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి. అందుచేత వీరు ఇటువంటి రోగములకు గురి కావలసి వచ్చింది. రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమములను చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతమును చూసినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు తొలగిపోతాయి. కావున వ్యాధితో బాధపడు వారిని తీసుకుని వచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతము ఎట్లు చేయవలెనో దాని విధి విధానమును తెల్పమని ప్రార్థించెను. అందులకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతమును చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమియను పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావము వలన సర్వ పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానము తెలుపుచున్నాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పసాగారు. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి రోజున గృహస్థు ఈ వ్రతం ఆచరించునని తలంపవలెను. పవిత్ర జలము గల నదుల్లో కాని, చెరువులు ఎందు కాని, నూతి ఎందు కాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరింపవలెను. ఇలవేల్పులకు, కులదేవతకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజింపవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగింపవలెను. ఆ రోజున తైలము శరీరమునకు పూసుకొని స్నానం చెయ్యరాదు. ఆ రాత్రి వేద పారంగుదులను, విప్రులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమపూర్వకముగా పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చెయ్యబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అలా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన ఆ రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్య మాలికలతోనూ, చిరుగంటలతోనూ, సరోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారంతో కాని, వెండితో కాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి అటు పిమ్మట మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలెను. వగరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. అటు పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపింపవలెను.
కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరింపవలెను. అగరవత్తులు ధూపములు చూపించవలెను. రథ మధ్యమున ఉన్న ఆ సూర్యభగవానుణ్ణి సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చెయ్యరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనసు అంగీకరించినచో వ్రతము వైఫల్యమొందును. దాని వలన మనసు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవానుణ్ణి పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ విధముగా దివాకరుడిని స్తోత్రములు చెయ్యవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాదీప అపారనిదే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ పారాయణ, హర, అంచిత్య విశ్వ సంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. ఈ విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతము చేయవలెనని ఆ భాస్కరుడిని ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారమున అన్ని కార్యములు చేయవలెను. రథసారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనను జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుడిని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో పురాణ కథను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్య భగవానుడిని మనసులో ధ్యానించవలెను. ప్రాతకాలమునే లేచి విములుడై స్నాన కృత్యములు నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనమును పెట్టి వివిధ రత్న భూషణాలతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తి పరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమును ఇయ్యవలెను. ఆ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రత్న వస్త్రయుగంతో సమర్పించవలెను. ఆ విధముగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును. కావున సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతము ఆచరించుట వలన భాస్కరుడి అనుగ్రహము కలిగి మహా తేజులు బల పరాక్రమవంతులయ్యి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంఠముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులు కలిగి చివరన సూర్యలోకమున చేరును. అక్కడ ఒక కల్పకాలమున చక్రవర్తి పదవి అనుభవించును అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పుచున్నాడు. ఈ విధముగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను. ఇక మహారాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిన ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదని ఇచ్చును. ఈ విధముగా బంగారముతో చేయబడిన సారథి గుర్రాలతో కూడి ఉన్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. రథసప్తమి వ్రత కథ సమాప్తము. ఈ రోజు రథసప్తమి పూజను చేసుకుని ఈ రథసప్తమి వెనుక ఉన్న ఈ కథను ఎవరైతే వింటారో అలాంటి వారికి కోటి గోవులను బంగారంతో సహా కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి ఫలితం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కలిగి జీవితంలో తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. ఇక ఈ రథసప్తమి వెనుక ఉన్న మరొక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు అదితి మొదటి భార్య. దక్ష ప్రజాపతి
13 మంది కుమార్తెల్లో పెద్దావిడ పేరు అదితి. దక్షుడి యొక్క 13 మంది కుమార్తెలను కశ్యపుడు పెండ్లి చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, మానవ, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటి ఆవిడ అతిథి. ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందరినీ ఆదిత్యులు అన్నారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. దితిపుత్రులు దైత్యులు అంటే రాక్షసులు. వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయటం మొదలుపెట్టారు. ఋషులను హింసిస్తూ యజ్ఞాలు పాడు చేశారు. అధర్మం పెరిగిపోయింది. వీళ్లను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ అదితి, కశ్యప ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు. మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. దితిపుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుణ్ణి, అతిథిని వేడుకున్నారు. అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుణ్ణి ప్రార్థించారు. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వాళ్ళ ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇక సూర్యుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు కశ్యపుడు, అదితి. దానికి ఆ సూర్య భగవానుడు ఇలా అన్నాడు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అనగా దానికి వారు ఇలా అన్నారు, స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు, యజ్ఞములను రక్షించు, ఇంద్రాది దేవతలకు స్వర్గం వచ్చేలా చెయ్యి, ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించగా దానికి ఆ సూర్యభగవానుడు తదాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అని వరాన్ని ప్రసాదించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని అదితి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్యభగవానుడు. అదితి సూర్యుణ్ణి తన గర్భంలో ధరించింది. సూర్యుడి తేజస్సు అతిథి గర్భంలో ప్రవేశించింది. 1000 సంవత్సరాల పాటు అతిథి గర్భం ధరించింది. అంటే సూర్యుణ్ణి అతిథి తన గర్భంలో 1000 సంవత్సరాలు మోసింది. ఈ 1000 సంవత్సరాల పాటు అతిథి చుక్క నీరు కూడా తాగలేదు, అన్నం తినలేదు, ఉపవాసంతో ఉంది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చి కడుపులో ఉన్న పిల్లవాన్ని చంపేస్తావా, చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలించాడు. అప్పుడు ఆవిడ, బెంగపడకు, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు పుడతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అన్నది. అలా అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వచ్చాడు. ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథే మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి. దీనిని ఈరోజు మనం సూర్య జయంతిగా, రథసప్తమిగా జరుపుకుంటున్నాం. విష్ణు స్వరూపుడైన సూర్యభగవానుడు అతిథికి, కశ్యపుడికి జన్మించినటువంటి దివ్యతిథి ఈ రథసప్తమి. ఈ విధంగా సూర్య భగవానుడు అతిథికి జన్మించి ఆదిత్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడు వెంటనే 7 గుర్రములు గల రథమెక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రములు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయారు. కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్య భగవానుడు పుట్టగానే తల్లిని, తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్న సమయం కల్లా 7 గుర్రముల రథమెక్కి సూర్యమండలం చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో 4 చేతులతో జన్మించాడు. శంఖం, చక్రం, అభిహస్తం, తామర పువ్వుతో జన్మించాడు. ఇక అదితి, కశ్యపుడు ఇలా అన్నారు,
నాయనా, నీవు మా కుమారుడివై పుట్టి మమ్మల్ని తరింపచేశావు. దేవతలను, మానవుల్ని, ఋషులను, సమస్త లోకాలను విధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అనురుడు అనే వాణ్ణి రథసారథిగా చేసుకుని 7 గుర్రములు గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం, ఆదిత్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్న వారిని రక్షించి పాతాళ లోకానికి పంపించాడు. ఆ రోజు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి. ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించి, ప్రభు, 7 గుర్రములు గల రథం మీద సూర్యమండలం చేరావు, దుష్ట శిక్షణ చేశావు అని దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఇక ఇప్పుడు సూర్యుని రథం యొక్క విశేషాలను తెలుసుకుందాం. సూర్యుని రథానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది పూర్తిగా బంగారంతో చేయబడిన రథము. ఈ రథము 7 గుర్రములతో నడపబడి ఉంటుంది. వాటి పేర్లు గాయత్రి, బృహతి, ఉష్టిక, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అని వీటి పేర్లు. సూర్య భగవానుని రథసారథి అనురుడు. ఇతనకు కాళ్ళు లేవు. నిత్యం రథాన్ని నడుపుతూనే ఉంటారు. సూర్య భగవానుని రథం పేరు సప్త, అంటే అశ్వం అని అర్థం. ఈ సప్తకు ఒకే చక్రం ఉంటుంది. ఇది సంవత్సరానికి సంకేతం. ఈ చక్రానికి 6 ఆకులుంటాయి. ఇవి 6 ఋతువులకు చిహ్నం. సూర్యుడి నుంచి మనకి 7 కిరణాలు వస్తాయి. వాటి పేర్లు సుషుమ్న, హరికేశు, విశ్వకర్మ, విశ్వవ్యాచ, సంపద్వసు, అర్వాదము, స్వరద్వసు. ఇవి ఈ 7 కిరణాల యొక్క పేర్లు. సప్త స్వరాలకి, సప్త దీపాలకు, సప్త ఋషులకు, సప్త గిరులకు, సప్త సముద్రాలకు, సప్త లోకాలకు కూడా ప్రతీక.